మంగళగిరిలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి పలు అవార్డులు కైవసం చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ గౌరీ కన్వెన్షన్లో జరిగిన రోటరీ జిల్లా 3150 అవార్డ్స్ నైట్ ఎక్స్ట్రా మైలర్స్ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి 25 అవార్డులను కైవసం చేసుకుంది. బుధవారం మంగళగిరి గణపతి నగర్లోని రోటరీ ఆఫీస్లో జరిగిన విలేకరుల సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి 2024-25 సంవత్సరపు అధ్యక్ష కార్యదర్శులు గాజుల శ్రీనివాసరావు, అందే మురళీమోహన్ రావు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గెలుచుకున్న అవార్డులను ప్రదర్శించి వివరాలు తెలియజేశారు. రోటరీ యాక్షన్ ప్లాన్ ఛాంపియన్తో సహా పలు విభాగాలలో ప్రతిష్టాత్మక గోల్డ్ అవార్డులు, పలు అంశాలలో సిల్వర్ అవార్డులు, ప్రశంసా పత్రాలు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కైవసం చేసుకుందని క్లబ్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు, రోటరీ జిల్లా 3150 ఆంధ్ర రీజనల్ ఉత్తమ ప్రెసిడెంట్ గోల్డ్ అవార్డు, క్లబ్ సెక్రటరీ అందే మురళీమోహన్ రావు, రోటరీ జిల్లా 3150 మొత్తంలో ఉత్తమ సెక్రటరీ గోల్డ్ అవార్డు అనిల్ చక్రవర్తి అవుట్ స్టాండింగ్ డిస్ట్రిక్ట్ కో చైర్మన్ అవార్డు పొందారని తెలియజేశారు. రోటరీ క్లబ్ మంగళగిరి నిర్వహించిన కృత్రిమ కాళ్ల పంపిణీ ప్రాజెక్ట్, పశు వైద్యశాల నవీకరణ ప్రాజెక్ట్, స్కూళ్లలో ఆర్ఓ ప్లాంట్ నెలకొల్పడం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రశంసా పత్రాలు లభించాయని తెలియజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను గుర్తిస్తూ జిల్లా గవర్నర్ శరత్ చౌదరి, అవార్డుల కమిటీ చైర్మన్ డాక్టర్ విష్ణుబాబు ఈ అవార్డులను అందించారని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి డైరెక్టర్లు, సభ్యులు భారీ ప్రాజెక్టులు నిర్వహించడానికి అహర్నిశలు శ్రమించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చార్టెడ్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి, ప్రెసిడెంట్ ప్రగడ రాజశేఖర్, సెక్రటరీ పారేపల్లి నిరంజన్ గుప్తా, డైరెక్టర్లు వడ్లమూడి శ్రీనివాసరావు, రావెల శ్రీనివాసరావు, కాపరోతు సుందరయ్య, నూతలపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సంవత్సర కాలంలో మేము చేసిన పనులకి ఎక్కడెక్కడైతే ఏ సేవా కార్యక్రమాలను చేసామో అవన్నీ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ రోజున మనకి ఇన్ని అవార్డులు రావడం జరిగిందండి. అదే కాకుండా ఈ రోజున మనము కరెక్ట్గా సంవత్సరం పూర్తయిందండి. నేను ప్రెసిడెంట్గా బిగిన్ చేసి నెక్స్ట్ సంవత్సరం మన ప్రగడ రాజశేఖర్ గారు ప్రెసిడెంట్గా ప్రమాణం చేపడుతున్నారు 14th నుంచి. మనకి ఈ మీడియా మిత్రులు మా చేసిన సేవా కార్యక్రమం అందరిలో ప్రజల్లోకి వెళ్ళటానికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఎంతో సహాయం చేశారు. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా సరే వాళ్ళందరూ వచ్చి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేటట్టు చేశారు. అదేవిధంగా మేము చేసిన సేవా కార్యక్రమాల్లో ఇక్కడ మన గవర్నమెంట్ పశువుల ఆసుపత్రిని రెనోవేట్ చేసామండి. అదేవిధంగా మన గర్ల్స్ హై స్కూల్లో పిల్లలకి ఈ వాటర్ లేదంటే వాళ్ళందరికీ వాటర్ ఏర్పాటు చేసామండి. అక్కడ ప్లాంటేషన్ ఏర్పాటు చేసాం. అదేవిధంగా తల్లులు పాలివ్వటానికి ఇబ్బంది పడుతుంటే మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బెస్ట్ బ్రీడింగ్ కయాస్కి ఒకటి ఏర్పాటు చేసామండి. అదేవిధంగా ఏ కార్యక్రమం కావాలన్నా కూడా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా కూడా మనము టెంపుల్లో బస్సు సౌకర్యం ఏర్పాటు చేసాం. 2 షెల్టర్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇన్ని విజయవంతమైన కార్యక్రమాలని చేస్తున్నందుకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ఈ రోజున మనకు హైదరాబాద్లో అవార్డులు రావడం జరిగింది. ఈ అవార్డులు సుమారుగా బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ సెక్రటరీ, మళ్ళీ బెస్ట్ పబ్లిక్ ఇమేజ్, అలాగే మనకి 5 గోల్డ్ అవార్డులు రావడం జరిగిందండి. వీటితో పాటు టోటల్గా 25 అవార్డులు రావడం జరిగింది. ఇది మంగళగిరి రోటరీ క్లబ్కి ఎంతో గర్వకారణము. ఇంకా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటానికి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. మళ్ళీ మన గత సంవత్సరము శ్రీపాదము, గత సంవత్సరం మంగళకారం ప్రాజెక్ట్ చేసాం. అదేవిధంగా ఈ సంవత్సరము ఎంతో మన క్లబ్ ప్రతిష్టను ఇముడింపు చేసిన లెగ్స్ ప్రాజెక్ట్ ఒకటి చేసామండి. ఈ లెగ్స్ ప్రాజెక్ట్ చేసినప్పుడు మాకు ఎంతో ఆనందం కలిగింది. ఎందుకంటే 2 కాళ్ళు లేని వ్యక్తి అలా రోడ్డు మీద పాక్కుంటూ వచ్చి 2 కాళ్ళతో నడిచి వెళ్ళటం అనేది మాకు సేవా కార్యక్రమాలు, ఇప్పుడు చేసిన సేవా కార్యక్రమాలు అన్నిటికన్నా కూడా మాకు ఎంతో గొప్పగా అనిపించింది. ఇంక ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. అవార్డులు వచ్చినాయి అనేది మన పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్ అయినటువంటి అనిల్ చక్రవర్తి గారు వివరిస్తారండి. అందరికీ నమస్కారం. మన మంగళగిరి రోటరీ క్లబ్ ఎంత అద్భుతమైనటువంటి విజయాలు సాధించిందో ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా చెప్పారు. అయితే ఈ అవార్డ్స్ ఊరికే రాలేదు, అలాగే ఎటువంటి పార్షియాలిటీ లేకుండా చేసినటువంటి ఒక సిస్టమేటిక్ మెథడ్లో ఈ అవార్డ్స్ని మనం సాధించడం జరిగింది. ఈ అవార్డ్స్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం రోటరీ క్లబ్ పనిచేసేటువంటి విధానం.
ఒక నీడ్ అసెస్మెంట్ చేసి మనం చేసేటువంటి ప్రతి పని కూడా సొసైటీలో ఒక రిమార్కబుల్ చేంజ్ తీసుకొచ్చే విధంగా చేయగలిగినటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి, అలాగే డిస్ట్రిక్ట్ 3150లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మన్ననలు పొంది చక్కటి అవార్డు తెచ్చిపెట్టడం జరిగింది. గత సంవత్సరం మన మంగళకరం ప్రాజెక్టు చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఆ టైంలోనే సమాజంలో చాలామంది చేతులతో పాటు కాళ్ళ యొక్క అవసరం కూడా ఉందని అర్థమయ్యి ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాస్ గారు దాని గురించి ప్రత్యేకంగా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కాళ్ళ లెగ్స్ని ఆర్టిఫిషియల్ ప్రభా ఫుడ్ని తెప్పించడం జరిగింది. అప్పటిదాకా ఉన్నటువంటి ఫుడ్స్కి భిన్నంగా ఈ ఫుడ్ ఉన్నటువంటి వాళ్ళు చక్కగా నడవటం, చేయటం ఇవన్నీ చేయగలిగేవాళ్ళు. సో వాళ్ళ జీవితంలో ఒక మెరుగైనటువంటి మార్పు కోసం రోటరీ ప్రయత్నించింది కాబట్టి ఈ రోజున ఇన్ని అవార్డులు సాధించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా సమాజంలో ఒక మంచి మార్పు తెచ్చే విధంగా రోటరీ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు అంటే ప్రతి ఈవెంట్ అందరూ చేస్తామండి. ఆ ఈవెంట్ని బయట పబ్లిక్లో ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేయడానికి అంతా ముఖ్య పాత్ర పోషించేది ఆ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. వాళ్ళ సపోర్ట్ మాకు చాలా బాగున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. సో ఫస్ట్ అంటే ఈ అవార్డ్స్ అనేవి చాలా వచ్చినాయండి. మాకు ఫస్ట్ అంటే ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి స్టార్ట్ అయ్యి అరౌండ్ 5 years అవుతుంది. సో ఫస్ట్ చార్టర్ ప్రెసిడెంట్గా అనిల్ చక్రవర్తి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు దాకా కూడా అంతా అనిల్ చక్రవర్తి గారి గైడెన్స్లోనే జరుగుతూ ఉందండి. సార్ మాకు ఫస్ట్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, ఏంటంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే రావాల్సిన అయ్యే వస్తాయి అని చెప్తూ ఉంటారు అనమాట. మనం ఏంటంటే ఏది కూడా అవార్డ్స్ కోసం ఎప్పుడూ బంద్ చేయలేదు. సో మనం ఏంటంటే మన పని మనం కరెక్ట్గా చేసాము. ఈ ఆటోమేటిక్గా ఇన్ని అవార్డ్స్ దాదాపు ఏంటంటే డిస్టిక్ అంతా కూడా చాలా షాక్ అయిపోయిందండి. ఎందుకంటే ఒక మంగళగిరి లాంటి చిన్న టౌన్ క్లబ్ అంటే క్లబ్ మంచి వైబ్రెంట్గా ఉంటుంది. అయితే చిన్న టౌన్లో ఇంత మంచిగా కూడా అంటే వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్లో కూడా ప్రొవైడ్ చేయగలుగుతారా అనేది అందరికీ చేసి చూపించాము. దానివల్లనే ఈరోజు ఇక్కడ ఉన్న ఈ అవార్డ్స్ దాని యొక్క రికగ్నిషన్ అనమాట. దీనికి అంటే అందరూ చేస్తారు, దాన్ని రికగ్నైజ్ చేయడానికి కూడా రికగ్నైజ్ చేసినందుకు డిస్టిక్ గవర్నర్ శరత్ చౌదరి గారికి, అట్లానే అవార్డ్ చైర్మన్ విష్ణుబాబు గారికి కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 అంటే అదొక జియోగ్రాఫికల్ ఏరియాలో చాలా పెద్దదండి. హైదరాబాద్ సిటీ మొత్తము, తెలంగాణ స్టేట్ మొత్తము, అట్లానే ఆంధ్రప్రదేశ్లో ఓల్డ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అన్నీ కలిపి ఇది ఇంత పెద్ద జియోగ్రాఫిక్ ఏరియాలో విస్తరించి ఉన్న ఈ డిస్ట్రిక్ట్ 3150లో 108 క్లబ్స్ ఉన్నాయండి. ఈ క్లబ్స్ అన్నిటికీ కలిపి మొన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి గారు హైదరాబాద్లో ఈ అవార్డ్స్ నైట్ ఏర్పాటు చేయడం జరిగింది. రోటరీ ఇయర్ 2024-25 సంవత్సరంలో ఎవరైతే ఈ సర్వీస్ ప్రాజెక్ట్స్ రకరకాల యాక్టివిటీస్ చేశారో వాటన్నిటిని ఎనలైజ్ చేసి ఒక శాస్త్రీయమైన విధానంలో, అంటే ఇవన్నీ ఏంటంటే చాలా శాస్త్రీయమైన విధానంలో వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా అసెస్ చేసి అనలైజ్ చేసి అవార్డులు ఇవ్వడం జరిగింది. దానిలో మంగళగిరికి 25 అవార్డ్స్. ఈ 25 అవార్డ్స్లో ఏంటంటే 22 అవార్డ్స్ క్లబ్కి రాగా ఒక 3 అవార్డ్స్ పర్సనల్ కెపాసిటీలో వచ్చినాయండి. ఇవన్నీ కూడా దీంట్లో ఏంటంటే రోటరీ యాక్షన్ ప్లాన్లో 4 అంశాలు ఉంటాయి. ఇంపాక్ట్, రీచ్, ఎంగేజ్ అండ్ అడాప్ట్ అనేది. ఈ 4 అంశాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి 3 అంశాల్లో గోల్డ్ వచ్చింది. అంతేకాకుండా యాక్షన్ ప్లాన్ ఛాంపియన్షిప్ అనేది ఒకటి ఉంటుంది, ఆ కేటగిరీలో కూడా గోల్డ్ వచ్చింది. ఈ డిస్ట్రిక్ట్ 3150లో ఉన్న 108 క్లబ్స్లో